ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉన్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి లోతైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో చక్కగా వ్రాయబడి ఉన్నాయి. నేడు అనేటటువంటి మాటను చూస్తే మనము ఈరోజు, ఇదే రోజు, ఈ దినము అని మనం చెప్పుకుంటాం. మరి ఈ నేడు అనేటటువంటి మాటకు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన యొక్క జీవితంలో కూడా చూడండి, ఎప్పుడు కూడా గతించిపోయిన దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. అయ్యో ఇలాగ అయిపోయింది, అలా అయిపోయింది అని ఆలోచన చేస్తూ కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు. కానీ దాని ద్వారా ఒక లెసన్ మనము నేర్చుకోవాలి. ఈ రోజున మనం జీవించి ఉన్నాం. ఈ రోజున నేడు మనకివ్వబడినటువంటి ప్రతి ఒక్క పని కూడా మనం జాగ్రత్తగా చేయాలి. నేడు అంటే ఈరోజు మన ముందు ఉన్నటువంటి ప్రతి బాధ్యత కూడా జాగ్రత్తగా, ఎంతో బాధ్యతాయుతంగా మనము చేయాలి. చేసినప్పుడు ఎంతో మంచి ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. ఆ విధంగా కాకుండా ఈరోజు కాదులే రేపు అన్నామనుకోండి, ఇంకంతే సంగతులు. మరలా ఆ ఉత్సాహం రాదు, మరలా ఆ మైండ్ రాదు, మరలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. అందుని బట్టే రేపు అనే దాని గురించి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రేపటి గురించి చింతించకుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నేడు అనేటటువంటి పదంలో మనం చూస్తే కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. అదేవిధంగా మరి ఎంతో చక్కని దీవెనకరమైనటువంటి బ్లెస్సింగ్స్ కూడా మనము చూడగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థన, ప్రభువారు మనకిస్తున్నటువంటి సూచన. ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలి. ఈరోజు అవసరత గురించి ఈరోజు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మన యొక్క అవసరతలు, మన అక్కరలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఏదో నిన్న ప్రార్థన చేశాంలే, మొన్నటి దినమున ప్రార్థన చేశాంలే కాదు. మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అనేటటువంటి యొక్క చక్కని ప్రార్థన ప్రతి దినము కూడా మన యొక్క జీవితంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా నేడు అవసరతలన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఉదయకాలమే మనం అన్నీ కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు మన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు తప్పకుండా అదే దినమున మన యొక్క అవసరతను బట్టి, మన అక్కరను బట్టి ఆయన మనకు సహాయము చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అన్నప్పుడు ఈ రోజున ఆహారం లేకుండా ఆయన మనలను ఆ విధంగా వదిలేసే దేవుడు కాదు. ఈరోజు ఆహారాన్ని ఆయన మనకిస్తాడు. అదేవిధంగా ఈరోజు ఏ ఏ అవసరతలు దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళావో, అయా ఈరోజు ఈ యొక్క అవసరత ఉంది, నేటి దినమున ఈ యొక్క అవసరత ఉన్నది, తప్పకుండా పిల్లల విషయంలో కానీ, కుటుంబంలో కానీ, నా యొక్క ఆత్మీయ జీవితంలో కానీ ఈ అవసరత నేను కలిగి ఉన్నాను. ఈ రోజు నీ యొక్క సహాయం నాకు కావాలి, ఈ రోజున నీ యొక్క ప్రసన్నత నాకు కావాలి, ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి నీ సన్నిధి నాకు కావాలి, ఎన్నో అవసరతలు నేను కలిగి ఉన్నానయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మనకు ఆ రోజున ప్రతి ఒక్క అవసరత తీర్చేటటువంటి దేవుడిగా ఉంటాడండి. చూడండి, మన ఉదాహరణకు మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే మన్నా గురించి, ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలీయుల యొక్క ఆకలి తీర్చటానికి గాను వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించాడు. అయితే మన్నా గురించి దేవుడు ఏం తెలియజేశాడంటే, ప్రతిరోజు ఉదయముననే లేచి మీరు పొలంలోకి వెళ్ళి మరి ఆ దినమునకు కావలసిన మన్నాను మీరు సమకూర్చుకోవాలి. అంతే, నిన్నటి దినమున సమకూర్చుకున్నాం కదా అని చెప్పి ఈ రోజున సమకూర్చుకోకపోయినట్లయితే నిన్నటిది మరి ఈ రోజుకి పాడైపోతుంది, ఖచ్చితంగా పాడైపోతుంది అని దేవుడు తెలియజేశాడు. ప్రతిరోజు నేడు ఈ దినమున నీవు వెళ్ళాలి, ఆహారాన్ని సమకూర్చుకొని తెచ్చుకోవాలి. రేపటి దినం వెళ్ళాలి, మరలా రేపు నువ్వు సమకూర్చుకోవాలి. కాబట్టి నేడు అనేటటువంటి ఈ యొక్క పదమునకు, యొక్క మాటకు దేవుడు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇచ్చి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం చాలా సోమరులం.
నిన్న ప్రార్థన చేసుకున్నాం కదా, మొన్న ప్రార్థన చేసుకున్నాం కదా, చాలే ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏంటి, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏంటి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళం మనం. తద్వారా చాలా సోమరులంగా తయారైపోతాం. అందుకే దేవుడు ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో మనం కనబడాలి, ప్రతి దినము ప్రార్థన చేయాలి. నేడు మాకు దయచేయము అనే మాట మన నోటిలో నుండి మనకు రావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నేడు అనేటటువంటి మాట ద్వారా ఎన్నో చక్కని పాఠాలు, మంచి లెసన్స్ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఆ విధంగా అడుగుట ద్వారా దేవుని యొద్ద నుండి ఎన్నో గొప్ప బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. మన ప్రతి ఒక్క అవసరత కూడా తీర్చబడుతుంది. అదేవిధంగా రక్షణ విషయంలో కూడా ఒక హెచ్చరిక చెప్పబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ సమయం. ఇప్పుడే వాక్యం వినేటప్పుడే మనము మన పాపములు క్షమించమని మనం ప్రార్థన చేయాలి. నేడే అనుకూలమైనటువంటి దినము, ఈరోజే అనుకూలమైన దినం. వాక్యం వినేటప్పుడు మనకేం జరుగుతుందంటే మన హృదయంలో కార్యం జరుగుతుంది. మన యొక్క హృదయము తెరవబడి మృదువైనటువంటి హృదయము, మెత్తనైనటువంటి హృదయముగా అది తయారు చేయబడుతుంది. కాబట్టి మనము ఆ వాక్యం వినేటప్పుడే మన పాపంలో మనం ఒప్పుకోవాలి, మన పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేసుకోవాలి. మన యొక్క హృదయమును కృమ్మరించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగినప్పుడు వెంటనే మనం క్షమాపణ పొందుకుంటాము. ఆ తెరవబడినటువంటి హృదయంలో, దేవా ఇదిగో నిన్ను నా రక్షకుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను, నా ప్రతి పాపమును క్షమించి నీ రక్తముతో కడుగు అని యేసుప్రభు వారిని అడిగినప్పుడు వెంటనే కార్యం జరుగుతుంది. ఆ అద్భుతమైన రక్షణ కార్యం మనలో జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వాక్యం విని అయిపోయిన తర్వాత ఏం పర్వాలేదులే, ఇప్పుడే ఏంటి, రేపు దేవుణ్ణి అడుగుతాను పాపాలు క్షమించమని, రేపు అడుగుతాను రక్షణ దయచేయమని అని ఈ విధంగా చాలామంది రేపు అనేటటువంటి మాట ద్వారా వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, యవన ప్రాయంలో ఇప్పుడే ఎందుకండి మనకు దేవుడు, ఇప్పుడే ఎందుకు మనకు రక్షణ, ఇప్పుడే ఎందుకు నిత్య జీవం, బోల్డ్ అంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాం, అప్పుడు మనం చూసుకుందాంలే, రేపు చూసుకుందాంలని రేపు కాస్త వాళ్ళ జీవితం అయిపోయేంత వరకు కూడా ఆ కార్యం జరగదు. ఎప్పుడైతే వాక్యం వింటూ ఉన్నామో, సువార్త వింటూ ఉన్నామో, అదే సమయంలో మన హృదయంలోనికి ఆ వాక్యాన్ని చేర్చుకున్నట్లయితే మన యొక్క హృదయం తెరవబడుతుంది. మన పాపములు మనం ఒప్పుకుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము చేయటానికి మన హృదయాన్ని మనం అప్పగిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని మెత్తన చేస్తూ ఉంటుండగా, అంతేకాదు మన హృదయాన్ని తెరవ చేస్తూ ఉంటుండగా, వెంటనే ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యము జరగడానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆ రోజే నువ్వు రక్షణ పొందుకుంటావు. క్రీస్తు యేసు వారిని నీవు స్వంత రక్షకుడిగా అంగీకరించుతావు. అదే దినమున నిత్య జీవాన్ని పొందుకుంటావు. అదే రోజున ఆ గొప్ప విశ్వాసము నీ హృదయంలోనికి వస్తుంది. ఆ విధంగా ఒప్పుకొనుట ద్వారా నువ్వు క్రీస్తు బిడ్డవుగా నీవు ముద్రించబడతావు. కాబట్టి ఎంత అద్భుతమైనది. నేడు అనేటటువంటి ఈ సమయాన్ని నీవు పోగొట్టుకున్నట్లయితే మరలా ఆ సమయాన్ని నువ్వు పొందుకోవటం చాలా కష్టం. తెలియదు రేపటి దినమున నువ్వు బ్రతకవో తెలియదు. కాబట్టి ఈరోజే నేడు అనేటటువంటి ఈ సమయము ఉండగానే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క పాపములను ఒప్పుకొని జీవితాన్ని ప్రభువారికి ఇచ్చినట్లయితే అద్భుతమైన దీవెనని పొందుకుంటావు. నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడుతుంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఇది 2వ మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ హెచ్చరికను మనం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఈ నేడు అనేటటువంటి మాటలో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్చరికలు మన యొక్క జీవితంలో తీసుకున్నప్పుడు మన యొక్క జీవితాలు ఎంతగానో బాగుపడతాయి, ఎంతగానో ప్రకాశిస్తాయి, ఎంతగానో షైన్ అవుతాయి. మరి ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నీ తోటివారు లేకపోతే నీ సహోదరుడు పాపపు వలయములో పడి చిక్కుకున్నప్పుడు నేడు అనే సమయం ఉండగానే ఆ బుద్ధి చెప్పేటటువంటి మాటలు నీవు చెప్పగలగాలి. చాలామంది కూడా మనకెందుకులని వదిలేస్తారు. ఆ విధంగా కాదు, కానీ నీ సహోదరుని విషయంలో కానీ, నీ సహోదరి విషయంలో కానీ,
నీ ఇంటి వారి విషయంలో కానీ, నీ స్నేహితుల విషయంలో కానీ నీవు ఒక చక్కని మాటని చెప్పగలిగేటటువంటి స్థితిలో నేడే నీవు ఉన్నట్లయితే ఆ జీవితాన్ని బాగు చేసేటటువంటి మరి కృప నీవు పొందుకుంటావు. మరి ప్రతిదీ కూడా ఒక గొప్ప ఉద్దేశంతోటి ఈ మాటలు చెప్పబడి ఉన్నాయి. ప్రతి అక్షరము, ప్రతి పొల్లు కూడా అది ఎంతో శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నేడు అనేటటువంటిది 2 అక్షరాలే కావచ్చు, కానీ అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేడే నీవు అనుకున్నటువంటిది ప్రతిదీ కూడా మరి ప్రభు నీకు చెప్పింది నువ్వు చేసినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. చాలామంది విచారిస్తారు, అయ్యో నిన్నటి దినమున ఈ పని చేస్తున్నట్లయితే ఎంత బాగుండేది, అయ్యో నిన్నటి దినమున నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను, ఎందుకు నేను ఫలానా వాళ్ళతో మాట్లాడలేదు, అయ్యో నేను ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేశానని చాలా దిగులు పడతారు. దిగులు పడినందువల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ యొక్క హెచ్చరికలు మన యొక్క జీవితంలో మనం తీసుకున్నప్పుడు మనకెంతో ఆశీర్వాదకరం. మరి దేవుని మాట వినాలి అని అంటే రేపు వింటాను, ఎల్లుండి వింటాను అంటే దానివల్ల ప్రయోజనం లేదు. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 7వ వచనంలో, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల అది ఎంత మేలు. అవును, వాక్యం వినేటప్పుడే, దేవుడు మనతో మాట్లాడేటప్పుడే ఒక పరివర్తన మనలోనికి రావాలి, ఒక మార్పు మనలోనికి రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, సిలువలో వేలాడుచున్నటువంటి దొంగలలో 2 దొంగలలో ఒక దొంగ మరి గొప్ప పరివర్తన చెందాడు. యేసు ప్రభు మాట్లాడేటటువంటి ఆ యొక్క మాటల ద్వారా మరి తన హృదయములో గొప్ప కార్యం జరిగింది. అదే రోజు గొప్ప బ్లెస్సింగ్ పొందుకోవాలనుకున్నాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేశాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో ఆ దొంగ చేసినటువంటి ప్రార్థన, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. చూడండి, ఇంకా కొంత సమయంలో అతడు చనిపోతాడు. ఇప్పుడే ఉందిలే, రేపు చూసుకుందాములు అంటే ఇంకా అతనికి లేదు, లైఫ్ లేదు. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆ దొంగ. ఆ సమయంలో 2 దొంగలు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అటువైపున ఒకరు, ఇటువైపున ఒకరు దొంగలు సిలువ వేయబడ్డారు. సిలువలో వాళ్ళు వేలాడుతూ ఉన్నారు. అయితే ఒక్కడైతే వాళ్ళ ఏ విధమైన పరివర్తన లేదు. అయితే మరి ఒక దొంగ, అతడు ఆ పరివర్తనతో కూడినటువంటి హృదయంతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క ప్రార్థన మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. నన్ను జ్ఞాపకం చేసుకోయా నువ్వు వచ్చినప్పుడు అని మరి ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు. ఈరోజే నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనను. ఎంత గొప్ప బ్లెస్సింగ్ చూడండి దేవుని బిడ్డలారా. మరి ప్రియులారా, ఈ యొక్క చక్కని మాట, నేడు అనేటటువంటి మాట ఆ రోజున దొంగ సద్వినియోగం చేసుకున్నాడు. ఆ రోజున వెంటనే ప్రార్థన చేశాడు. తన హృదయంలో ఒక పరివర్తన వస్తూ ఉంది. అవును కదా, మరి ఈయన మరలా తిరిగి తన రాజ్యంతో రానై ఉన్నాడు అనేటటువంటి ఎన్నో చక్కని విషయాలు అతను గ్రహించినటువంటి వాడే ప్రార్థన చేశాడు. నీవు నీ యొక్క రాజ్యముతో పాటు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని గొప్ప బ్లెస్సింగ్ యేసుప్రభు వారు ఇచ్చారు. ఎంత గొప్ప బ్లెస్సింగ్ పొందుకున్నాడు. రెండో వాడైతే భయంకరమైనటువంటి నరకమునకు పాత్రుడైపోయాడు. ఆ నరకంలో మరి ఉండటానికి అతడు సిద్ధపడ్డాడు. కానీ ఈ 2వ దొంగ అయితే ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. యుగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా ఉండేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి ప్రభు వారు చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. కాబట్టి నేడు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఈరోజే తీసుకోవాలి, రేపు కాదు తీసుకునేది. సమయం అయిపోతుంది, పోయిన సమయం మరలా రాదు. కాబట్టి ఈరోజే నీవు మోకరించాలి, ప్రార్థన చేయాలి. నువ్వేమి అడగదలుచుకున్నావు అది అడగాలి. నీకేమి కావాలో అది దేవుణ్ణి అడగాలి. నువ్వేమి పొందుకోవాలనుకుంటున్నావు అది దేవుని యొద్ద అడిగి నీవు పొందుకోగలవు. నేడే, అది రేపు అని మాత్రం నువ్వు చెప్పవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే దైవజనుడైనటువంటి మోషే
ఈ చక్కని మాటలను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నారు. ఈ ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు వెనక ఫరో సైన్యము తరుముతూ ఉన్నప్పుడు మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు తల్లడిల్లిపోతూ మరి తమను తాము తిట్టుకుంటూ తీసుకుని వస్తున్నటువంటి దైవజనుని మీద తిరుగుబాటు చేస్తూ మరి ఎంతగానో సణుక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మోషేతో అంటున్నారు, ఎందుకు తీసుకొచ్చా మమ్మల్ని ఇక్కడికి అని తిరుగుబాటు చేస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో మోషే అంటున్నాడు ఏమనంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణను మీరు ఊరక నిలిచియుండి చూడుడి అని. నేడు కలుగ చేయు రక్షణ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఊరిక నిలిచి విశ్వాసంతో చూడండి, అంతే. సణుకోవద్దు, ఊరిక నిలబడండి, చూడండి. దేవుడు కలుగ చేయబోయే రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. నేడు, రేపు కాదు, ఈరోజే దేవుడు చేయబోయేటటువంటి రక్షణ. కాబట్టి ఇవ్వబోయేటటువంటి రక్షణ, దేవుడు చేయబోయేటటువంటి అద్భుతమైనటువంటి కార్యం. అంతేకాదు ఇంకొక మాట కూడా మరి దైవజనుడైనటువంటి మోషే మాట్లాడి ఉన్నాడు. అదేంటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆయన మీ పక్షమున యుద్ధము చేయు దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు నమ్మండి అని చెప్పి, ఏదో రేపు నమ్ముతాము, ఎల్లుండి నమ్ముతాం కాదు, ఈరోజు మీరు నమ్మండి. ఈరోజు విశ్వాసంతో నిలబడండి. ఊరికే నిలబడండి, ఊరికే సణుక్కోవద్దు, తిట్టుకోవద్దు, మరి దేవునికి ఎదురు తిరగొద్దు, మౌనంగా ఉండండి. ఆయన కలుగ చేసే రక్షణను మీరు చూడండి. అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అని ఆ విధంగా మోషే తెలియచేశాడు. కాబట్టి ఈరోజున మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, వాక్యం వింటున్నటువంటి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దేవునికి తెలుసు, మీకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన కలుగ చేయు రక్షణ, నేడు దేవుడు చేయబోయే కార్యాన్ని మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. కలవరపడవద్దు, దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుని మీద సనుక్కోవద్దు, ఇంట్లో వాళ్ళ మీద తిరుగుబాటు చేయొద్దు. ఈ రోజే దేవుడు మీ పక్షమున గొప్ప కార్యము చేయును. ఈ రోజే దేవుడు మీ కొరకు రక్షణ కలుగ చేయును. ఈ రోజే దేవుడు మీ శత్రువులను నశింపచేయును. ఎవరిని బట్టి మీరు భయపడుతున్నారు, ఏ పరిస్థితులను బట్టి మీరు కలవరపడుతున్నారు, ఈ రోజే ఆయన అద్భుత కార్యాన్ని జరిగించును. మీ శత్రువులను ఆయన అణగత్రొక్కును. కాబట్టి ఈ రోజునే ఆ దేవుడు గొప్ప కార్యమును మీ పక్షమున ఆయన చేయును. కాబట్టి ఈరోజే, నేడే ఆయన మరి మీ పక్షమున ఆయన కార్యము చేసేటటువంటి దేవుడు అని నమ్మమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి సూచనలు, ఆదేశాలకు కూడా పోస్ట్పోన్ చేయకూడదండి. ఈరోజు చేయమన్న పని ఈరోజు మనం చెయ్యాలి. ఈరోజు సణగకుండా మౌనంగా ఉండండి అంటే మౌనంగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని మీద మనం సణుగుకోకూడదు, మరి దేవునికి ఎదురు తిరగకూడదు, మనం మౌనంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అద్భుతమైన శక్తివంతమైనటువంటి మాట దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే ఈ యొక్క దీవెన ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకో. ఈ రోజున దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడు, ఏ విధంగా ఎదురు చూడమంటున్నాడు, ఎలా మౌనంగా ఉండమంటున్నాడు, ఏ విధంగా కనిపెట్టుకుని ఉండమంటున్నాడు, ఏ విధంగా ప్రార్థన చేయమంటున్నాడు, ఏ విధంగా అడగమంటున్నాడో నువ్వు అడిగినట్లయితే, నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నువ్వు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీవు చూడగలవు. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా చివరిగా మనం చూసినట్లయితే జక్కయ్య జీవితంలో కూడా అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. మరి జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడగోరాడంట. ఆ రోజు మరి చూడండి, ఒక్కసారి లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండును గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. అతని హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, ఆశ కలిగింది, యేసు ఎవరో చూడాలి అని. యేసు ప్రభువారు మరి ఆ మార్గంలో మరి వెళ్తూ ఉంటున్నారు. ఆ యెరికో పట్టణమున ప్రవేశించారు. అక్కడ వెళ్తూ ఉన్నారన్న సంగతి తెలిసి పరిగెత్తుకొని వచ్చాడు. నేను ఈరోజే చూడాలి, యేసు ఎవరో ఈరోజే నేను చూడాలి అనేటటువంటి ఆశతో అతడు పరిగెత్తుకెళ్ళాడు. తీరా చూస్తే అతడు పొట్టివాడు, జల్లం మధ్యలో ఆయన చూడలేరు. అయ్యో చూడలేనులేండి, రేపు ఎక్కడన్నా యేసు ప్రభువారు వస్తే అక్కడ చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయలేదు.
అదే రోజు ఈ రోజే నేను చూడాలి ఆయనను అని చెప్పి గబగబా మేడి చెట్టు ఎక్కేశాడు. మేడి చెట్టు ఎక్కి ఆయన చూశాడు. అయితే వెంటనే యేసు ప్రభు వారు ఆయనతో మాట్లాడారు. అది ఆ విధముగా ఆ రోజే తనలో ఉన్న ఆశ ప్రకారముగా యేసు ప్రభువుని చూడాలని ఆయన మేడి చెట్టు ఎక్కినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం అతను పొందుకున్నాడు. ఒక అద్భుతమైన కార్యమును అతడు చూడగలిగాడు. చూడండి ఏ విధంగా అంటే తను ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి బ్లెస్సింగ్ పొందుకున్నాడు. ఎలా అని అంటే యేసు ప్రభు వారే జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. ఎంత గొప్ప బ్లెస్సింగ్ అది. ఎంతోమంది జనాలు ఉన్నారు అక్కడ, మరి గుంపులు గుంపులు జనాలు ఉన్నారు అక్కడ. ఎవరి పేరైనా యేసు ప్రభు వారు పిలిచారా? పిలవలేదు. ఈ రోజే నేను యేసయ్యను చూడాలి అనే ఆశతోటి వెళ్ళి మేడి చెట్టెక్కి చూచినటువంటి మరి ఆ జక్కయ్యతో యేసు ప్రభు వారు అన్నారు, జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పి ఒక చక్కని మాట 5వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను, ఇంట్లో ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేడు ఈ రోజే నువ్వు చూడాలని ఆశపడ్డావు, మరి పోస్ట్పోన్ చేయకుండా వచ్చావు, నన్ను చూసావు. ఇదిగో నేను చెప్తున్నాను, ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క విషయాలలో దేవుని బిడలంగా ఈరోజు మనం చేయవలసినవి, ఆశించినవి మనం చేసినప్పుడు మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికమైనటువంటి బ్లెస్సింగ్ మనం పొందుకుంటాం, విడుదల పొందుకుంటాం, సమాధానం మనం పొందుకుంటాం, గొప్ప కృప మనం పొందుకుంటాం, దీవెన మనం పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, మరి 9వ వచనంలో ఏమనుందంటే, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి అన్నది. జక్కయ్య అయితే నేడు యేసు ప్రభు నేను చూడాలి, ఈరోజే నేను చూడాలి అని అనుకుని ఆశించి వెళ్ళాడు. కేవలం చూడాలనుకున్నాడు. కానీ మరి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ తన యొక్క జీవితంలో పొందుకున్నాడు. ఒక అద్భుతాన్ని చూడగలిగాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నేడు అనేటటువంటి యొక్క మాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. మనము కూడా యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటటువంటి హెచ్చరికలు, ఆదేశాల విషయంలో కూడా పోస్ట్పోన్ చేయొద్దు. ఈరోజే మనం చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూడగలం. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. మరి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే బాధలు ఉన్నారో, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా మరి కొబ్బరి నూనె తీసుకొని మీ నుదుటి మీద రాసుకోండి. అదేవిధంగా మీ ఛాతీలో ఏదన్నా పెయిన్ ఉంటే అక్కడ రాసుకోండి. ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే మరి అస్వస్థత ఉందో అక్కడ మీరు నూనె రాసుకుని కూర్చున్నట్లయితే, ప్రార్థనలో ఏకీభవించినట్లయితే తప్పకుండా మరి దేవుడు అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో ఆయన చేయగలడు. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించి దేవుని వైపు చూడండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. అద్భుతమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినారు. నేడు ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సందేశమును బట్టి నీకు వందనాలు. నీ గొప్ప కార్యములు మా జీవితంలో ఈరోజే చూడడానికి దేవాని యొక్క ద్వారమును నీవు తెరిచేటటువంటి మంచి దేవుడవు నాయన, మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి దేవా. బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారు, ఏ అక్కరలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఏ రోగములో ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ రోజే యేసు నామములో వారికి విడుదల, స్వస్థత కలుగునుగాక. గొప్ప నెమ్మది వారి హృదయంలో కలుగునుగాక. తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు నీవు ఉన్నావు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు ఉన్నావు. ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అద్భుతమైనటువంటి రీతిలో కార్యం జరిగించే దేవుడు నీవు ఉన్నావు. కనుక ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వృద్ధులనే కానీ, యవనస్తులనే కానీ, చిన్న బిడ్డలనే కానీ, పసి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. వారి అక్కరలన్నీ యేసు నామములో తీర్చండి. ఈ విధంగా ప్రతి ఒక్కరి కన్నీరు తొడవండి. బిడ్డలను మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. అదేవిధంగా నా తండ్రి, ముఖ్యంగా నా నాయన, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్లు, వారి అవసరతలు తీర్చండి. వారి యొక్క జాబ్లో వారికి అధికమైన బ్లెస్సింగ్ ఇవ్వండి. వారికి ఇచ్చిన కుమారుని మీరు బ్లెస్ చేయండి తండ్రి. ఈ విధంగా
నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నీ సహాయం కోరుకుంటూ దేవా బిడ్డలందరినీ కూడా నీ రెక్కల చాటున భద్రపరచమని, ఏ కీడు ఏ తెగులు వారికి అంటకుండగా కాపాడమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.